హైదరాబాద్ రాజకీయాలను ఉలిక్కిపడేలా చేసింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తిరుగులేని ఆధిక్యంతో గెలిచారు. అనివార్యమైన ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య కేవలం యుద్ధం కాదు, ప్రజల తీర్పు అధికార పక్షం వైపు నిశ్చయాత్మకంగా మళ్లింది అనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తొలి 2 రౌండ్లలో కాస్త నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా సాగిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పోరు రెండో రౌండ్ తర్వాత ఏకపక్షంగా మారిపోయింది. నవీన్ యాదవ్ ఒక్కసారిగా తన దూకుడు పెంచడంతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎంత ప్రయత్నించినా ఆధిక్యాన్ని అందుకోలేకపోయారు. ఈ విజయం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి నగర ప్రజలిచ్చిన తిరుగులేని మద్దతుగా, వారి పరిపాలనకు ఆమోదముద్రగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అటు బీఆర్ఎస్ కంచుకోట బద్దలవడం, ఇటు బీజేపీ అభ్యర్థికి కేవలం స్వల్పంగానే ఓట్లు పోలడంతో ఈ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చరిత్రకు నాంది పలికిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. 20,000 ఓట్ల పైచిలుకు తేడాతో వచ్చిన ఈ భారీ విజయం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని, బీఆర్ఎస్కు కొత్త సవాళ్లను విసిరింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్ యాదవ్ ఆధిక్యం రౌండ్కు పెరిగింది. మరోవైపు ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. నవీన్ యాదవ్ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. గాంధీ భవన్ వద్ద జరిగిన కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో పలువురు నేతలు, మంత్రులు పాల్గొన్నారు. ఎన్నిక జరిగిన తీరు, బీఆర్ఎస్ ఓటమిపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికల్లో జయాపజయాలు కామన్ అని మా నాయకులు కేసీఆర్ ఎప్పుడూ చెబుతారన్నారు. ఫలితం తమకు కొంత నిరుత్సాహపరిచిందని, అయినా తాము కృంగిపోవడం లేదని స్పష్టం చేశారు. సహకారం అందించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 407 బూత్లలో తమ లోకల్ నాయకులు చాలా కష్టపడ్డారని చెప్పారు. తమ అభ్యర్థి, కొత్త అభ్యర్థి చాలా కొట్లాడారన్నారు. తమకు ఓటు వేసిన ఓటర్లకి ధన్యవాదాలు తెలిపారు. అయితే ప్రతి సర్వే బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పింది. కానీ చివరి 3 రోజులు ఏం జరిగిందో అందరికీ తెలుసు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అని అర్థమైంది. మేము అధికారంలో ఉన్నప్పుడు 7 ఉప ఎన్నికలు జరిగితే మేము 5 చోట్ల గెలిచాం, కాంగ్రెస్ 1 కూడా గెలవలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ 2 సీట్లు మాత్రమే గెలిచింది. అయినా 2023లో అధికారంలోకి వచ్చింది. ఇది కామన్ అని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.